ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్రవళిక 25 ఏళ్ల కిందట తను నేను ప్రేమించుకున్న మాట వాస్తవమే. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకోవడం నిజం. కానీ పరిస్థితుల కారణంగా ఆ ప్రేమను పక్కన పెట్టి నీ చేయి పట్టుకోవాల్సొచ్చింది. ఇందులో నేను చేసిన మోసం ఏమైనా ఉందా? ద్రోహం ఏమైనా నీకు కనపడిందా? లేదండి. అయినా సరే నేనప్పుడే ఆ ప్రవళికను కలిసి నిజాయితీగా నిజం చెప్పి జరిగిన దానికి క్షమాపణ కోరాను. కానీ అప్పుడు తను ఒప్పుకోలేదు. నేను మరో భార్యగా ఉంటాను అంది. అలాంటి తప్పు చేయడానికి నేను ఒప్పుకోలేదు. ఆ తర్వాత 25 ఏళ్ల వరకు నేను తనని తలుచుకున్నది లేదు, చూసింది లేదు. కానీ నీతో గొడవపడి ఇల్లు విడిచి వెళ్లిన తర్వాత ఆ ప్రవళిక ఇంటికొచ్చి ఎదురుపడింది. నా పరిస్థితి చూసి జాలిపడింది. ఒక స్నేహితురాలిగా పద్ధతిగా మాట్లాడింది. కానీ ఆ ప్రవళిక పాతికేళ్లుగా నా పతనం కోసం పథకం వేసిందని తెలియదు జానకి. నిన్ను నన్ను విడదీయడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. పార్వతిని చంపి మన బంధాన్ని తెంపే ప్రయత్నం చేసింది. ప్రేమ బాధని అర్థం చేసుకుంటుంది. ప్రేమ బాగుని కోరుకుంటుంది. నిజమైన ప్రేమ ఎప్పటికీ విషమవ్వదు కదా జానకి. ఏమండి? కానీ అయ్యింది అంటే 25 ఏళ్ల కిందటే తన ప్రేమ కూడా విషమే కదా. అందుకే ఆ దేవుడు ఆ విషాన్ని నా మనసు నుండి తీసివేసి నీతో ముడివేశాడు జానకి. ఆ ముడిని ఆ ప్రవళిక విప్పేందుకు విషం కక్కింది. ఇక తనని క్షమించను జానకి. ఏమండి? నన్నాపక్ జానకి, తనని వదిలిపెట్టను. ఏమండి? ఏమండి? ఆగండి. తనేంటో తెలిసింది కదా, వదిలేయండి. వదిలేయను జానకి. పాపమని వదిలేస్తే ఆ పాము కోరలు చాపి నీ మీదికే వస్తుంది. నిన్ను నాకు కాకుండా చేస్తుంది. అందుకే ఆ పాము కోరలు తీయకుండా వదిలిపెట్టను జానకి, వదిలిపెట్టను. ఏమండి? ఈ ఒక్కసారికి నా మాట వినండి. వదిలేయండి, వదిలేయండి, వదిలేయండి. లేదు జానకి. ఏమండి? అయ్యో! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.